హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా 1890లోనే ప్రసిద్ధ హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే ఒక పుస్తకంలో మన వ్యక్తిత్వం గురించి చెప్పారు. మన వ్యక్తిత్వం చిన్న వయసులోనే ఏర్పడుతుంది అని. అయితే ఇది చాలా కాలం ప్రజల నమ్మకంగా మారిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎపిజెనెటిక్స్ అనే కొత్త శాస్త్రం చెప్తుంది మన ప్రవర్తన మారితే మన జనుశాస్త్రం అంటే జీన్స్ కూడా మారిపోతుంది అని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ పర్సనాలిటీని, మీ పీపుల్ స్కిల్స్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ని, స్కిల్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. బీ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఏ పరిస్థితిలో అయినా సరే మంచి జరిగే అవకాశం ఉందని నమ్మడం, ఆశావాద దృక్పథంతో ఉండడం. నిజంగా విజయవంతమయ్యే వాళ్ళందరూ కూడా సమస్యలు వచ్చినప్పటికీ భయపడరు. ఇవి దాటిపోతాయిలే అని ఆ సమస్యల్లో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. దీనికి ఉదాహరణ తీసుకుంటే, ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. సాధారణంగా చాలామంది ఏం చేస్తారు? ఎంతో బాధపడిపోతారు. దాని కనుక ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఫెయిల్ అయ్యాను, ఈ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి అని వాటిపై ఫోకస్ చేసి వాటి నుంచి లెసన్స్ నేర్చుకుని నేను ఇంకా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అని పాజిటివ్గా ఉంటాడు. దీన్నే బీయింగ్ రెసిలియంట్ అని కూడా అంటారు. అంటే మనం ఎప్పుడు కింద పడ్డామని కాదు, ఎంత త్వరగా పైకి లేచి మన పనిని కొనసాగించామన్నది చాలా ముఖ్యం. ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకుని మళ్ళీ పైకి నిలబడి ఆ ప్రాసెస్ని కొనసాగించడమే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క గొప్ప స్ఫూర్తిమంత్రంగా ఉంటుంది. నెక్స్ట్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఐఎమ్ ఇనఫ్. ప్రతిరోజు మనం బహిరంగ ప్రపంచంతో పోటీ పడుతుంటాం. అయితే చాలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి వింటూ ఉంటాం, గొప్ప గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళని చూసినప్పుడల్లా మన లోపాలు మనకి భూతాల్లా కనిపిస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని విక్రిస్తూ ఉంటాయి. కానీ నిజానికి అందరూ కూడా ఆ బలహీనతలతోనే పుట్టినవారే, ఆ లోపాలున్నవారే. కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ తమను తాము మెరుగుపరుచుకుంటూ ఈ గొప్ప స్థితికి వచ్చారు. మనం కూడా రాగలం. కాబట్టి రోజూ అద్దం ముందు నిలబడి నాకన్నీ ఉన్నాయి, కేవలం నా లోపాలను నేను సరిచేసుకోవాలి, నేను ప్రత్యేకమైన వాణ్ణి, కేవలం నిన్నటి నాతోనే నేను పోల్చుకుంటూ ముందుకు వెళ్లే ధైర్యం నాకుంది అని విశ్వాసాన్ని మీలో మీరు నింపుకోవాలి. నెక్స్ట్, యువర్ టోన్ మ్యాటర్స్. మీ స్వరాన్ని గమనించాలి. మీరు ఏం చెప్పారో కాదు, ఎలా చెప్పారన్నది చాలా ముఖ్యం. దీనికి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మీరు పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్ మాటలు మాట్లాడుతూ, అనవసరమైన మాటలకి దూరంగా ఉంటూ, మీరు మాట్లాడే మాటల్లో ఎమోషన్స్ని, మీ బాడీ యొక్క గెస్చర్స్ని యూజ్ చేసి ఏ విషయాన్నైనా స్పష్టంగా, స్ఫూర్తివంతంగా, తేలిగ్గా మీరు చెప్పొచ్చు ఇతరులకి. నెక్స్ట్, స్పీక్ అకార్డింగ్ టు అదర్స్ ఇంట్రెస్ట్స్. ఇతరుల అభిరుచులకు అనుగుణంగా మాట్లాడడం. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి నచ్చిన విషయాలపై మాట్లాడితే వాళ్ళు మనతో సౌకర్యంగా ఉంటారు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి సినిమాలంటే చాలా ఇష్టపడతాడనుకోండి. మనం కలుస్తున్నప్పుడు ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడితే అతను కనెక్ట్ అవుతాడు. అంటే ఇంతకుముందు ఏం సినిమా చూసావు, నీకు ఏ హీరో ఇష్టం, ఇలాంటి ప్రశ్నలు అనమాట అండి. నెక్స్ట్, ట్రూ లిజనింగ్ ఈజ్ ఏ గ్రేట్ క్వాలిటీ. ఎప్పుడూ మీరు మాట్లాడడమే కాకుండా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినగలిగితే అది మీ ఇరువురి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరుస్తుంది. ఉదాహరణకి, మీ స్నేహితుడు ఒక సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఓహో హా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే అతని మాటలు మీరు పూర్తిగా వినట్లేదని అతనికి అర్థమైపోతుంది. అతడి ఒంటరివాడన్న భావన అతనికి కలుగుతుంది. కాబట్టి మీరు వినడం అంటే వారు ఏం చెప్పాలనుకున్నారో గమనించడం. ఇది చాలా విలువైన గుణం. నిజంగా ఎవరో మన మాటలను శ్రద్ధగా వింటూ ఉంటే మనం ఎంత సంతోషపడతామో గుర్తుంచుకోండి. అలాగే మనం కూడా అదేవిధంగా ఇతరుల మాటలను వినగలగాలి. నెక్స్ట్, బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లిఫ్టర్. ఎప్పుడూ ఇతరుల్ని ప్రశంసించే వ్యక్తిగా ఉండండి. ఈ ప్రపంచంలో నెగిటివిటీ కొదవలేదు. విమర్శలు, అపహాస్యాలు, తగ్గింపు మాటలు నిత్యం మనకు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఎవరు మనల్ని ప్రోత్సహిస్తే ఆ వ్యక్తిని మనం జీవితాంతం గుర్తుంచుకుంటాం. మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారండి. ఎవరినైనా ప్రోత్సహించే ఒక లిఫ్టర్గా. మీ స్నేహితుడు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాడనుకుందాం. ఈ పని చేస్తున్నందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పండి. ఆఫీస్లో ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి, చిన్న మెసేజ్నైనా సరే వాళ్ళని ప్రోత్సహించే విధంగా పంపండి. ఇటువంటి చిన్న మెచ్చుకోలు వాళ్ళ మనసులో పెద్ద స్థానాన్ని ఏర్పరుస్తుంది. మీ మాటలతో, మీ చిరునవ్వుతో, మీ ప్రోత్సాహంతో ఇతరుల జీవితాల్లో వెలుగులను నింపండి. కాబట్టి ఇప్పుడు ఒక లిఫ్టర్గా ఉండండి. నెక్స్ట్, లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి నేర్చుకోవడం. ప్రతి ఒక్కరి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. వినయం ఉన్నవారే నేర్చుకుంటారు. మనకు తెలిసిన దానికంటే తెలియందే ఎక్కువ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అనుభవం ఉంటుంది. ఏదో ఒక అంశంలో అతనికి జ్ఞానం ఉంటుంది. మనం నిజంగా ఎదగాలంటే, విజయం సాధించాలంటే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకునే మనసు ఉండాలంటే ముందుగా మనకి వినయం ఉండాలి.
వినయం అంటే నాకన్నీ తెలుసు అనే అహంకారం లేకుండా ఉండడం, ఎవరు చెప్పినా మనసు పెట్టి వినడం, మనసుతో సంబంధం లేకుండా, స్థాయితో సంబంధం లేకుండా ఎవరి నుంచి అయినా సరే నేర్చుకునే సిద్ధత కలిగి ఉండడం. మీకంటే ఒక చిన్న స్టూడెంట్ ఏదైనా ఒక ఐడియా ఇస్తే దాన్ని వినయంగా వినగలిగి ఆలోచించగలిగి ప్రయత్నం చేస్తే అతను ఆ ఆలోచన నిజంగా మీకు ఉపయోగపడచ్చు. మీరు వినకపోతే అవకాశాన్ని కోల్పోతారు. నెక్స్ట్, లవింగ్ దోస్ హూ లివ్ విత్ పర్పస్. లక్ష్యంతో జీవించేవారని ప్రేమించండి. ఈ జీవితంలో లక్ష్యం లేకుండా గడిపేవారు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు స్పష్టమైన లక్ష్యంతో జీవిస్తారు. వాళ్ళు ఏదో ఒక మంచి పని చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని, జీవితంలో ఎదగాలని ఒక సంకల్పంతో ఉంటారు. అలాంటి వ్యక్తులతో మనం కలిసి ఉంటే, వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తే వాళ్ళ ధ్యేయం మనకి స్ఫూర్తిగా ఉంటుంది, ప్రేరణగా మారుతుంది. మనలోనూ నమ్మకం, ఉత్సాహం పెరుగుతుంది. వాళ్ళు ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సామాన్యులైనా ఏదో ఒక మంచి ఉద్దేశంతో కృషి చేస్తుంటే మనం వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి. లక్ష్యం ఉన్నవాడితో గడిపే ప్రతి క్షణం మనల్ని మెరుగైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. నెక్స్ట్, ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం. మనిషి గొప్పతనాన్ని అతని డబ్బుతో, హోదాతో, పదవితో నిర్ణయించకూడదు. నిజమైన విలువ అతని మానవత్వంలో ఉంటుంది. ఒక్కొక్కరి హోదా చూసి కొందరిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటారు, మరికొందరిని తక్కువగా చూస్తూ ఉంటారు. మన ఎదుట ఉన్న వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేదాని కాకుండా అతను మనలాగే మనిషి అనే కోణంలో చూడాలి. హోదాలన్నీ తాత్కాలికం, కానీ మానవత్వం శాశ్వతం. అందుకే ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడండి, సమానత్వాన్ని ప్రదర్శించండి. అప్పుడు మీరు నిజంగా గొప్ప మనిషి వైపుగా అడుగులేస్తారు. నెక్స్ట్, షోయింగ్ ఎంపతి అండ్ సింపతి. అవసరమైన వారిపై సానుభూతి చూపించడం. ఇదే మానవత్వానికి అసలైన అర్థం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకేలా జీవించలేరు. కొంతమందికి ఆనందంగా, సౌకర్యంగా జీవిస్తున్నప్పుడు ఇంకొంతమంది చాలా శ్రమకు లోనవుతూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి వారిపై మనం సహాయం చేయలేకపోయినా కనీసం వారిపై దయ చూపించగలగాలి. సానుభూతి అంటే ఈ బాధ నాకు కాదు అని తలుచుకోకుండా, ఈ బాధ వాళ్ళది కాదు మనందరిది అని మనం అనిపించుకునేలా చేయాలి. ఎవరి కష్టాన్నైనా మనం పంచుకుంటే వారి కష్టం సగం తగ్గిపోతుందండి. ప్రతి మనిషి ఒకరిని అర్థం చేసుకునే శక్తి పెంచుకుంటే ఈ సమాజం మరింత మంచిగా మారుతుంది. కాబట్టి అవసరంలో ఉన్నవారిని చూడగానే సానుభూతిని ప్రదర్శించాలి, తోచినంత సహాయం చేయాలి. ఇదే నిజమైన మానవత్వం. నెక్స్ట్, బీయింగ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. ఇది చాలా ముఖ్యమైన జీవిత పాఠం. చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య. మన యొక్క మనసు గతంలో జరిగిన సంఘటనల గురించి, తప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, లేదా భవిష్యత్తులో ఏమవుతుందో అన్న భయంతో గడుపుతూ ఉంటుంది. దాంతో మనం ఇప్పుడు చేస్తున్న పనిలో పూర్తిగా శ్రద్ధ పెట్టలేం. దానివల్ల మన పనితీరు తగ్గిపోతుంది. మనం ఎంతో ఒత్తిడికి గురవుతాం. ప్రస్తుతంలో ఉండడం అంటే ఏ పని చేస్తున్నామో దానిపై పూర్తిగా దృష్టి పెట్టడం. మన శ్రద్ధ, మనసు మొత్తం ఇప్పుడు జరుగుతున్న పనిలోనే ఉండాలి. మన చేతిలో ఉన్నది ఒక ప్రస్తుతం మాత్రమే. గడిచిన దాన్ని మార్చలేం, వచ్చేదాన్ని ముందుగానే అంచనా వేయలేం. కానీ ఇప్పుడు మనం ఏమి చేస్తున్నామో దానిపై దృష్టి పెట్టగలిగితే అది మన భవిష్యత్తును కూడా మంచి దిశ వైపు, లక్ష్యం వైపు మార్చుతుంది. కాబట్టి ప్రతి క్షణం ప్రస్తుతాన్ని జీవించండి. ఇక ఆఖరిగా బీయింగ్ గ్రేట్ఫుల్. కృతజ్ఞతతో ఉండడం. మనిషి యొక్క మనసు ఎక్కువగా లేని వాటిపై దృష్టి పెడుతుంది. ఇంకా కావాలి, ఇది జరగలేదు అనే ఆలోచనలతో ప్రతిరోజు మనలో మనం ఎంతో ద్వేషాన్ని నింపుకుంటూ ఉన్నాం. మనకున్న మంచి విషయాల్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మనం పొందిన సౌకర్యాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కృతజ్ఞత అనేది మన దగ్గరున్న సౌలభ్యాల్ని, సౌకర్యాల్ని, సంబంధాలని, అవకాశాలని గుర్తు చేసుకుంటూ ఇవన్నీ నాకున్నాయి, నేను ఎంతో సౌకర్యాలతో జీవిస్తున్నాను అనే భావనతో మనం జీవించడం. ఇది మన మనసుని హృదయపూర్వకంగా మార్చుతుంది. చిన్న విషయాల్లో ఆనందాన్ని చూసే శక్తిని మనకిస్తుంది. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందు మీ జీవితంలో ఉన్న కనీసం 3 మంచి విషయాలకైనా థ్యాంక్స్ చెప్పండి. ఉదాహరణకి, ఇవాళ నాకు తినడానికి మంచి ఆహారం దొరికింది, ధన్యవాదాలు. నా ఆరోగ్యం బాగుంది, ధన్యవాదాలు. నా కుటుంబం నా పక్కన ఉంది, నేను కృతజ్ఞుణ్ణి. ఈ చిన్న అలవాటు మన దృష్టిని లోపాల నుంచి బలాలపై మార్చుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన మనసులో సంతోషాన్ని పెంచుతుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎక్కువ దొరకాల్సిన అవసరం లేదు. ఉన్నదానిలోనే సంతృప్తిని పొందగలగాలి. అందుకోసం మనం రోజు చిన్న విషయాన్ని గుర్తించి ఆ విషయాలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టండి. ఆనందం మీ వెంటే వస్తుంది. వీటన్నిటినీ మన జీవనశైలిలో మనం తెచ్చుకుని, నేర్చుకుని అవలంబిస్తే మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారిలో కూడా మంచి మార్పును తీసుకురాగలుగుతాం. విజయం అనేది దూరంలో లేదు, మన ఆలోచనలు, మన పనుల్లోనే దాగి ఉంటుంది. ప్రతిరోజు ఈ స్కిల్స్లో ఒక్కదానైనా సరే ఆచరించి చూపడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో కూడా ఎన్నో వాల్యుబుల్ బుక్ సమ్మరీస్ ఉన్నాయండి. ఛానల్ యాప్ రూపంలో కూడా ఉంది. సో ఈ మంచిని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడానికి వెంటనే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూడడానికి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతిరోజు ఒక పుస్తకానికి సంబంధించిన గొప్ప విషయాల్ని నేర్చుకోండి. అవి మీ జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడప్పుడు ఉపయోగపడతాయి. అలాగే మీ జీవితం మారాలనుకునే వారు ఈ వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని 1000 మంది దగ్గరికి తీసుకెళ్తుంది. మంచికి మీ సపోర్ట్ అవసరం అండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.